పిల్లలదే పరలోకం అనే దేవుడు. పిల్లలదే పరలోకం. వాడికి ఎటువంటి ఒక నిబంధన లేదు. నువ్వు మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి అని లేదు. పిల్లలు పాపము లేనటువంటి పిల్లలదే పరలోకం అనే. ఎవరు అనేది? పిల్లలదే పరలోకం ఏంటి? యార్ సున్నది? యేసు స్వామి సున్నారు. హల్లెలూయా. పిల్లలదే పరలోకం అని చెప్పే దేవుడు. కావున పిల్లల్ని ప్రతిష్ఠించేది చాలా ముఖ్యం. గర్భఫలము ఎవరు అనుగ్రహించినటువంటి బహుమానము. ఎంతో మందికి గర్భఫలము లేకుండా ఎంతో కష్టపడతారు. పిల్లలు యారాల వరిగిరదాన సుతంత్రం, కర్తరాల వరిగిరదాన సుతంత్రం. హల్లెలూయా. ದೇವರು ಕೊಡುವಂತ ಬಹುಮಾನ, ಮಕ್ಕಳು ದೇವರು ಕೊಡುವಂತ ಬಹುಮಾನ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಬಹುಮಾನ ದೇವರು ಕೊಟ್ಟಿರೋದು. ಈ ದೇವರು ಕೊಟ್ಟಿರೋಂತ ಈ ಬಹುಮಾನನ ನಾವು ನಮ್ಮನ್ನ ನಂಬಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದೇವರು ಒಂದು ಬಹುಮಾನನ ದೇವರು ನಂಬಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మనల్ని నమ్మి ఈ యొక్క బహుమానాన్ని చంద్ర ప్రభా దంపతులకు దేవుడు ఇచ్చారు. இவர்களை பத்தி சொல்லணும்னா, இவங்க சின்ன வயதிலேயே கர்த்தருடைய சமூகத்துல ஒரு విలేజ్లో இருந்தாலும் అన్ని పద్ధతుల్లో ఉంటే కూడా వాళ్ళవన్నీ వదిలిపెట్టి పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని ఇదే బలిపీఠం దగ్గర చేసుకున్నారు. హల్లెలూయా. ఈ బలిపీఠం దగ్గర చేసుకున్న తర్వాత ఒక గర్భఫలము కలిగాయి. 2 స్కానింగ్, ఒక ஸ்கேனிங்ல சொன்னாங்க, இல்ல குழந்தை வயிற்றுல இல்ல, அந்த குழந்தை போயிட்டு இருக்குதுன்னு சொன்னாங்க. இன்னொரு பெரிய ஹாஸ்பிட்டலுக்கு போனா அங்க கூட அதே சொன்னாங்க. அப்போ சந்திரா அவங்க தாத்தா வந்தாரு, அப்பா வந்தாரு. வந்து நான் என்ன தப்பு செய்தேன், நான் ఏం తప్పు ಮಾಡಿದೆ, నేనేమో తప్పు చేసినాను, నా బిడ్డకి ఇక్కడే కదా నేను చెప్పినట్లే కదా అంత వివాహం జరిగి అన్ని జరిగాయి, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని. అప్పుడు నేను చెప్పినాను, అయ్యా దేవుడు చూసుకుంటాడు. ఒగిలిపోయినటువంటి ఎముకలకి జీవముని జీకేల్తో అంటూ ఉన్నాడు. ఒగిలిపోయినటువంటి ఎముకలకి జీవము కలుగునా అని అనగా హెజ్కేల్ బిత్తరిపోయా. ఒగిలిపోయి ఎమికలు ఆ యొక్క లోయలో పడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆ ఎమికలు ఎక్కడెక్కడదనే తెలియదు. జీవము కలుగునా అంటే ఇది సాధ్యమా అని బెదిరిపోయినటువంటి హెజ్కేల్, ప్రభువా అది మీకే సాధ్యమనే నువ్వు విశ్వాసముతో ప్రవచనము పలకమని చెప్పగా, ఒగిలిపోయినటువంటి ఎముకల యొక్క లోయ దగ్గర హెజ్కేల్ ప్రవచనము పలికినప్పుడు అవన్నీ కూడా ఏ శరీరానికి సంబంధించినటువంటి ఎముకలు దానికి వచ్చి కూడుకొని వాటి మీద ఎముకలు, వాటి మీద నరములు, వాటి మీద చర్మము కూడుకొని అవి ఒక సైన్యముగా నిలబడే. అనేక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. విశ్వాసముతో మనం దేవుని అడిగిన దేవుడు చేసే దేవుడు. అంత విశ్వాసం నాకు లేకపోయినా, మన పాస్టర్ల విశ్వాసం లేకపోయినా, ఎందుకు చెప్పినానో నాకే తెలియదు. కదా దేవుడే చూసుకుంటాడు అని. తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో నిజముగానే బిడ్డ లేదని చెప్పినటువంటి బిడ్డ పుట్టే. హల్లెలూయా. లేదా పుట్టిన బిడ్డ నిలుసుకో. హల్లెలూయా. అభిషేక్ పుట్టే. దేవుని యొక్క అభిషేకము తల మీద ఉందని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతిష్ఠించిన నాటి నుండి బాలుడు పాలు మరచిన వెంటనే பால் மறந்த உடனே சாமுவேல் எப்படி அந்த சிலோகுல இருக்கிறதானா அந்த கர்த்தருடைய ஆலயத்துக்கு போனானோ அந்த புள்ள கூட பால் மறந்த அந்த நாள்ல இந்த ஆலயத்துல அல்லேலூயா. அவங்க அப்பா அம்மா வீட்டுக்கே கூட்டிட்டு போறது இல்ல. சனிக்கிழமைனா அவங்க அப்பா அம்மா சொல்ற பேச்சு கூட கேட்கறது இல்ல. ஓடி வந்து என்ன வந்தாலும் இங்க வந்துடுது பாவம். రాత్రి అనగా పగలనగా ఎక్కడ తిట్టుల వాయించిన పాపం బిడ్డలు నా దగ్గర ఉంటే వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగి ಎಷ್ಟು ಸೇವೆ ಮಾಡ್ತಾರೋ ಅಂಟಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂಟಿ ಸೇವೆ. ಅಪ್ಪ ನೀವು ಒಳ್ಳೆಯವರಾಗಿರ್ತೀರಾ ಇಲ್ಲ ನಾನು ಎಲ್ಲಾದ್ರೂ ಓಡಾಕ್ಬಿಡ್ಲ ಹೇಳಿ ಅಂತಾರೆ. ನಾವು ಒಳ್ಳೆಯವರಾಗಿರ್ತೀವಿ ಅಂಟಿ ನೀವೆಲ್ಲೂ ಹೋಗ್ಬಾರ್ದಂಟಿ ನೀವು ఇల్లే ఇవ్వకండి అని చెప్పుకొని పాపము చిన్న బిడ్డల నుండి సేవలు చేస్తారు. హల్లెలూయా. గర్భத்திலே இல்லைன்னு சொன்ன குழந்தை இன்னைக்கு கர்த்தருடைய ஆலயத்திலே నిన్ను ஊழியம் பண்ணுது. హల్లెలూయా. చిన్న బిడ్డ సేవ చేస్తాడు. మీరంతా వచ్చి కూర్చుంటారు, మనమంతా వచ్చి ఇక్కడ ఆరాధిస్తారంటే దాని వెనుక ఈ బిడ్డ యొక్క ప్రయాసమే. హల్లెలూయా. ఆ బిడ్డలంతా చేస్తారు. రాత్రి అంతా తూగుడించుకొని కూడా ప్రార్థన చేస్తారు. మాతో కూడా కూర్చొని ராத்திரி எல்லாம் நீங்க எல்லாம் 8:30 மணிக்கு 9:30 மணிக்கு போயிடுறீங்க. ஆனா இந்த பிள்ளைங்க எங்களோட இருந்து 1 மணி வரைக்கும் அப்படி వరకు పావు స్తోత్రం పట్టారు, ప్రార్థనలు చేస్తారు. హల్లెలూయా. ఆ బిడ్డను ప్రతిష్ఠించి దేవుని యొక్క సన్నిధానంలో తెలుసు. ఆ తల్లిదండ్రుల యొక్క త్యాగం దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రేరేపణ. దేవునిలో బిడ్డను పెంచుతారంటే పెంచుతామని వాళ్ళు చేసుకున్నటువంటి యొక్క తీర్మానంలో స్థిరముగా ఉంది. ఇప్పుడు కూడా నేను అడుగుతూ ఉన్నాను, చంద్ర ప్రభా ఈ ఇచ్చినటువంటి ఈ బిడ్డ మీరు పొందుకున్నారా? దేవుడు ఇచ్చినారు, దేవుడు కొట్టింది.
ದೇವರು ಕೊಟ್ಟಂತ ಈ ಮಗುನ ದೇವರಲ್ಲಿ ಬೆಳೆಸ್ತೀರಾ, ಲೋಕದಲ್ಲಿ ಬೆಳೆಸ್ತೀರಾ? ದೇವರಲ್ಲಿ ಬೆಳೆಸ್ತೀವಿ. ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ, ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ, ದೇವರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಬೆಳೆಸೋದಕ್ಕೆ ನಿಮಗೆ పూర్ణ ఒప్పిక ಇದೆయా? ఒప్పిక ಇದೆ. హల్లెలూయా. ఈ రెండో బిడ్డని దేవుడు బహుమానముగా ఇచ్చింది. ఇచ్చినటువంటి ఆ బహుమానముని తీసుకొని వచ్చి దేవుడి సన్నిధానానికి వచ్చి ఉన్నారు. బిడ్డను దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానముని దేవుడు కాపాడి మంచి ఆరోగ్యం నుంచి, బలం నుంచి పెద్దదై దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సేవల్లో బిడ్డ దీవించబడాలి. అందుకొరకై మనం అందరము స్తోత్రం చేస్తాము, ప్రార్థిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవమే రాజా స్వామి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డని ఈ రోజు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క పిల్లలు పొందుకునేటువంటి యొక్క స్వాస్థ్యముని తొంగి చూసేటప్పుడు దేవుని యొక్క దూతలు కూడా ఎంతో ఆత్రుతతో ఆసక్తి కలిగిన వాళ్ళై ఉంటారు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సమాక్షములో, త్రియేక దేవుని యొక్క నామములో, దేవుని యొక్క సన్నిధానంలో ఈ బిడ్డని ఈ రోజు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఏ పేరుతోనైతే ఈ రోజు మనం ప్రతిష్ఠిస్తూ ఉన్నాము, ఆ పేరుతోనే బిడ్డకి సకల ఆశీర్వాదములు, ఆరోగ్యములను, ఈ లోకములో బ్రతికిన అన్ని దినాలకు కావాల్సినటువంటి సమస్త దీవెనలతో దేవుడు దీవించాలని కొరకై మనం స్తోత్రం చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పేరుని దేవుడు అంగీకరించి ఆ పేరులో మన యొక్క దీంట్లో ఉండేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదములంతా ఈ లోకములో మన పేరులో ఉండేటటువంటి రేషన్ కార్డులను, ఓటర్ ఐడీలను, ఏదైతే బ్యాంకులను మన పేరులో ఉండేదానికి మనం ఏ విధముగా స్వతంత్రమో అదే విధముగా బిడ్డని ఈ పేరుతో దేవుడు ఆశీర్వదించి ఆ పేరులో ఉండేటటువంటి సకల ఆశీర్వాదములతో బిడ్డని దేవుడు దీవించాలని కొరకై మనం స్తోత్రం చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాని స్తోత్రం, 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 స్తోత్రం. బిడ్డ యొక్క పేరు దేవుని యొక్క సన్నిధానములో, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో, దేవదూతల యొక్క సమక్షములో, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి దేవుని యొక్క జనం యొక్క సమక్షములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మైనటువంటి త్రియేక దేవుని యొక్క నామములో బిడ్డ పేరు శ్రేయ అబిగయల్ అనేటటువంటి పేరుతో బిడ్డని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయ అబిగయల్ అనే పేరుతో బిడ్డని దేవుడు దీవించాలని కొరకై మనం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ఇదిగో నా తండ్రి నీ సన్నిధానములో స్వామి, చంద్రన్న తండ్రి ప్రభా దంపతుల యొక్క నా తండ్రి రెండవ కుమార్తె అయినటువంటి స్వామి ఈ పాపని రాజా శ్రేయ అభిగయల్ అనేటువంటి పేరుతో స్వామి త్రియేక దేవుని యొక్క నామములో స్వామి ప్రతిష్ఠిస్తూ ఉన్నాను తండ్రి. ఆ పేరుతో బిడ్డను దీవించి రాజా సకల ఆశీర్వాదములు, దీవెనలు నా తండ్రి ప్రతి దినములకు కావలసినటువంటి మంచి ఆరోగ్యం అన్ని ఇచ్చిన తండ్రి దీవించు తండ్రి. లోకానికి వెలుగుగా స్వామి, సత్యానికి సాక్షిగా ఒక పచ్చని జ్యోతిగా బిడ్డ దీవించబడాల స్వామి సమర్పిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ పేరు శ్రేయ అబిగయల్. ఆమేన్. హల్లెలూయా. ఈ బిడ్డను పెంచుటకు తల్లిదండ్రులకు మంచి జ్ఞానముని, అన్ని రీతిలైనటువంటి ఆశీర్వాదములను దయచేయాలని కొరకై మనం అందరూ స్తోత్రం చేస్తాం. ఆమేన్. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం స్వామి. చంద్రప్రభ దంపతులను మీరు ఆశీర్వదించి రాజా ఇచ్చినటువంటి ఇద్దరు గర్భఫలాన్ని దీవించిన తండ్రి. ఈ రోజు స్వామి తమకు కనిష్ట కుమార్తె అయినటువంటి నా తండ్రి పాపం తీసుకొని వచ్చి ఉండగా రాజా నీ నామంలో ప్రతిష్ఠించి నా తండ్రి ఒప్పుకున్నటువంటి ఆ తీర్మానం చొప్పున పెంచుటకు నా తండ్రి నీ బిడ్డకు మంచి జ్ఞానమునిచ్చి బిడ్డకు కావలసినవన్నీ ఇచ్చుటకు నా తండ్రి శక్తిని, దైవమే అన్ని రీతిలైనటువంటి ఆశీర్వాదములనిచ్చి నా తండ్రి ఈ యొక్క కుటుంబముగా స్వామి దంపతుల్ని నా తండ్రి తమ పిల్లలతో స్వామి నువ్వు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. సమర్పిస్తూ ఉన్నాను యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పేరు ప్రతిష్ఠాలను ఆశీర్వదించిన దైవాన్ని మనం స్తోత్రం చేస్తాం.